హలో గైస్, వెల్కమ్ టు సిఆర్ఎస్ ఫిట్నెస్. దిస్ ఈస్ చంద్ర. అసలు వర్కౌట్లో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అంటే ఏంటి? వర్కౌట్లో బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ అవసరమా? అండ్ ఇది వర్కౌట్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది ఎప్పుడు ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ కరెక్ట్గా చేస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, కరెక్ట్గా చెయ్యకపోతే కలిగే డిసడ్వాంటేజ్ ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వెయిట్ లిఫ్టింగ్లో కానీ బాడీ వెయిట్ ట్రైనింగ్లో కానీ మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడానికి కావాల్సిన మెయిన్ ఏంటంటే ఆక్సిజన్. ఆక్సిజన్ మనకు సరిగా అందాలి అంటే ప్రాపర్గా కరెక్ట్ వేలో బ్రీతింగ్ చేసుకోవాలి. ఈ బ్రీతింగ్ అనేది 2 సెక్షన్గా డివైడ్ చేస్తే, ఒకటి బ్రీత్ ఇన్ అండ్ ఇంకోటి బ్రీత్ అవుట్. వర్కౌట్ ఏది తీసుకున్నా కానీ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఎలా చేయాలో సింపుల్ టెక్నిక్లో చూద్దాం. మనం ఒక ఎక్సర్సైజ్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ పుషప్. అందరికీ పుషప్స్ ఎలా తీయాలి అనేది తెలుసు, కానీ పుషప్లో ఎప్పుడు బ్రీత్ ఇన్ చేయాలి, ఎప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి అనేది చూస్తే మనకి సింపుల్ టెక్నిక్లో చెప్తా. పుషప్లో 2 మూమెంట్స్ ఉంటాయి, ఒకటి ఈజీ మూమెంట్, ఒకటి హార్డ్ మూమెంట్. పుషప్లో ఈజీ మూమెంట్ ఏంటంటే, మీరు కిందకి వెళ్తున్నప్పుడు మీరు చాలా ఈజీగా కిందకి వెళ్ళగలరు, కానీ పైకి వచ్చేటప్పుడు చాలా కష్టంగా పైకి వెళ్ళగలరు. ఇప్పుడు అదే టెక్నిక్లో ఏంటంటే, కిందకి వెళ్ళడం పైకి రావడం అనేది 2 మూమెంట్స్. కిందకి వెళ్ళేటప్పుడు మీరు బ్రీత్ని ఇన్హేల్ చేసుకోవాలి, అంటే బ్రీత్ని లోపలికి తీసుకోవాలి. తీసుకున్న బ్రీత్ని హోల్డ్ చేసి మీరు పైకి వచ్చిన తర్వాత ఆ బ్రీత్ అనేది ఎగ్జాస్ట్ చేయాలి, మీన్స్ బ్రీత్ అనేది బయటికి విడిచిపెట్టాలి. ఇది 2 మూమెంట్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. అలాగే ఎగ్జాంపుల్ స్క్వాట్స్, గుంజీలు అంటాం. గుంజీలు కనుక మనం తీసుకుంటే కిందకి వెళ్ళడం ఈజీ, కింద నుంచి పైకి రావడం అనేది కష్టం. అంటే ఒకటి ఈజీ మూమెంట్, ఒకటి హార్డ్ మూమెంట్. ఈజీ మూమెంట్లు ఏంటంటే, మీరు బ్రీతింగ్ అనేది ఇన్హేల్ చేసుకోవాలి. ఇన్హేల్ చేసుకున్న బ్రీత్ని మీ డయాఫ్రామ్లో, మీన్స్ మీ పొట్టలో హోల్డ్ చేసుకుని మీరు పైకి లేచిన తర్వాత ఆ బ్రీత్ అనేది ఎగ్జాస్ట్ చేయాలి, మీన్స్ వదలాలి. అలాగే ప్రతి ఎక్సర్సైజ్లో ఒక ఈజీ మూమెంట్ ఉంటుంది, ఒక హార్డ్ మూమెంట్ అనేది ఉంటుంది. ఈజీ మూమెంట్ ఏంటో మీరు చూసుకోండి. ఈజీ మూమెంట్ టైంలో బ్రీత్ అనేది ఎప్పుడు ఇన్హేలే చేయాలి. ఇన్హేల్ చేసిన బ్రీత్ని హోల్డ్ చేసి హార్డ్ మూమెంట్కి వచ్చిన తర్వాత ఆ బ్రీత్ అనేది హోల్డ్ చేసిన బ్రీత్ని బయటికి విడిచిపెట్టాలి. థర్డ్ ఎగ్జాంపుల్ బైసెప్ కర్ల్స్. బైసెప్ కర్ల్స్ మనం తీసుకుంటే ఇందులో 2 మూమెంట్స్ ఉన్నాయి, ఒకటి డౌన్, ఒకటి అప్. డౌన్ ఈజ్ ద ఈజీ మూమెంట్, కిందకి దింపడం చాలా ఈజీ, కానీ పైకి లేపడం కొద్దిగా కష్టం. ఈజీ మూమెంట్లో బ్రీత్ అనేది ఇన్హేల్ చేసుకోవాలి. ఇన్హేల్ చేసుకున్న బ్రీత్ని హోల్డ్ చేసి పైకి లేపాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇదే మూమెంట్, ఈజీ మూమెంట్, హార్డ్ మూమెంట్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఎలా చేయాలో చూసాం కదా. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ సరిగ్గా చేయకపోతే దీనివల్ల కలిగే డిసడ్వాంటేజ్ ఏంటో ఒకసారి చూద్దాం. మీరు ఈజీ మూమెంట్లో కనుక బ్రీత్ ఇన్ కాకుండా బ్రీత్ అవుట్ చేస్తూ, కష్టమైన మూమెంట్లో బ్రీత్ అవుట్ కాకుండా బ్రీత్ ఇన్ చేస్తూ మీరు చేశారంటే మీ మజిల్స్ అనేవి క్రాంప్స్ వస్తాయి. మజిల్ క్రాంప్స్ రావడంతో పాటు మజిల్స్ అనేవి చాలా ఫ్యాటిక్ అవుతాయి. దీనివల్ల మీరు ఒక సెట్లో 12 రెప్స్ చేయాల్సింది 8 రెప్స్, 6 రెప్స్ చేయాల్సింది ఓన్లీ 2 రెప్స్ మాత్రమే చేస్తారు. దీనివల్ల మీ పెర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ సరిగ్గా చేయడం వల్ల దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ సరిగ్గా చేస్తే మీ మజిల్స్ అనేవి చాలా రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది, అండ్ మీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. మీ ఎండ్యూరెన్స్ అంటే మీ ఓపిక, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు త్వరగా అలసిపోకుండా, త్వరగా ఫేటిక్ అవ్వకుండా, మీరు ఇవ్వాల్సిన రెప్స్ ఎన్ని సెట్స్కి ఎన్ని రెప్స్ ఇవ్వాలో అన్ని రెప్స్ మీరు కరెక్ట్గా ఇవ్వగలరు. ఫైనల్గా సమ్మరీ ఏంటంటే, ఎక్సర్సైజ్లో ఒకటే టెక్నిక్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎలా చేయాలంటే సింపుల్గా ఈజీ మూమెంట్లో అనేది మీరు బ్రీత్ ఇన్ చేసుకోవాలి, కష్టమైన మూమెంట్లో హోల్డ్ చేసుకున్న బ్రీత్ని అవుట్ చేయాలి. సింపుల్ టెక్నిక్. చాలామంది ఏంటంటే టువర్డ్స్ ద గ్రావిటీ బ్రీత్ ఇన్ చేసుకోమంటారు, అగైన్స్ట్ ద గ్రావిటీ బ్రీత్ అవుట్ చేసుకోమంటారు. చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ ఒక్క కన్ఫ్యూజన్ పోవాలంటే సింపుల్ మూమెంట్ మీరు చూసుకోండి. ఎక్సర్సైజ్లో సింపుల్ మూమెంట్ చూసుకోండి. సింపుల్ మూమెంట్లో బ్రీతింగ్ చేయండి, హోల్డ్ తీసుకున్న బ్రీత్ని హోల్డ్ చేసుకుని
కష్టమైన మూమెంట్ లో హోల్డ్ చేసుకున్న బ్రీత్ ని ఎగ్జాస్ట్ చేయండి, అంటే వదలండి. సింపుల్.